వాక్యాలు కూడా ఎన్నో కోణాల్లో కూడా చెప్తామంటారు. తెలియటం వేరు, అనుభవంలోకి తెచ్చుకోవటం వేరు. ఆమేన్. భక్తి అనేది అనుభవంలోకి తెచ్చుకోవాలి. తెలియటం అంటే తెలియని వాక్యమే. ఈరోజు ఇంకొక వాక్యం, మీకు తెలిసిన వాక్యమే తీసుకొస్తాను. ఒక ఒక కుటుంబంలోకి దేవుడు వస్తే, ఒక కుటుంబంలోకి దేవుడు కేంద్ర బిందువుగా ఉండగలిగితే, ఆ కుటుంబము ఎన్నో రకాలుగా ఆశీర్వదించబడింది. ఆమేన్. రండి, మీ అందరికీ తెలిసిన వాక్య భాగమే మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయం. నేను చదువు. కొద్ది దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోసుకుని ఆయన వద్దకు తీసుకువచ్చారు. చాలా మంది కూడినందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయనున్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వానిని పరువత్లోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పారు. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి. వారు తమలో తామే ఇలాగా ఆలోచించుకునట. యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, సంగతులు మీరు హృదయములో ఎందుకు ఆలోచించుచున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్న చెబుట సులభమా? నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నడవమని చెబుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పాను. పక్షవాయువు గల వారిని చూసి, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని ఇంటికి పోమని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వారు లేచి పరుపెత్తుకుని వారి ఎదుట నడిచిపోయిన గనుక వారికి భ్రాంతి ఉంది. ప్రైజ్లా. మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనిచు దేవునిని మహిమపరిచి, ఇది తెలియనోడు ఎవరు? చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నాడు. దీంట్లో ఉన్న సారము నీలోకి వచ్చిందా? ఈ కాంటెస్ట్ ఉంది. ఇప్పుడు ఈ కాంటెస్ట్ అందరికీ తెలుస్తుంది. దీంట్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు చాలా విషయం. ఇక్కడ మాట, నేను చెప్పిన మాట అండర్లైన్ చేసుకున్నా. ఆయన ఇంట ఉన్నాడని. ఎక్కడున్నాడు? ఇంట ఉన్నాడు. ఏంట? సంపత్తి ఇంట ఉన్నాడని. గట్టిగానండి ఆమేనని. ప్రైజ్లా. ఆయన సంపత్తు ఇంట ఉన్నాడని ఈ టీచర్స్ కాలనీలో అనేక మంది తెలుసుకుని, ఆమేనండి. ఎక్కడండి గొడవ మీకు? మళ్ళీ చిన్నప్పటి నుంచి నేర్పాలా మీకు? ఎప్పుడు ఆమెనా లేదు, ఎప్పుడు ఆమెనా అనకూడదు. మా చర్చిలో ఒక సిస్టర్ ఉంది, ఇప్పుడు బట్టి అప్పుడు ఆమెనండి. ఏదన్నా నెగిటివ్ శాపాలు వచ్చినానుకో ఆమెనండి. ఇదేం కూడా తెలుసుకున్నానండి, వివేకం కలిగానండి. అర్థమవుతుందా? ఎప్పుడన్నా ఆమె ఈ టీచర్స్ కాలనీలో సంపత్తి ఇంట యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడని టీచర్ కాలనీలో ఉన్న వాసులందరూ తెలుసుకుని వారందరూ ఇక్కడికి వచ్చినప్పుడు, వారు కూర్చోడానికి స్థలము లేకుండా దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన మహిమ, ఆమె సంపద ఇంట జరుగునుగాక. ఇది సారం. ఓకేనా? ఏమన్నాడు? ఆయన వెంట ఉండుట చూసి. ఇప్పుడు టీచర్స్ కాలనీలో చాలా మంది ఉన్నారు. అంతకు ముందు కూడా ఇల్లు ఉంది.
ఆ ఇంటి ముందు కూడా ఆ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఎవరు రాలా. యేసు క్రీస్తు ప్రభువారు ఇంట ఉన్నాడని తెలుసుకున్నప్పుడు అనేక మంది వచ్చారు. ప్రైజ్ లార్డ్. ఆ టీచర్స్ కాలనీలో అక్కడ మనం రాయబడిన కాంటెస్ట్‌లో ఆ ఇల్లు అంతకుముందు కూడా ఉంది. కానీ అంతమంది జనం ఎవరు రాలా. ఎప్పుడొచ్చారు జనము? ఆయన ఇంట ఉన్నాడని తెలుసుకున్నప్పుడే వచ్చారు. ప్రైజ్ లార్డ్. ఆయన ఇక్కడ ఉన్నాడని మేమందరం వచ్చాం. ఆమేన్. మీరందరూ వచ్చారు. ఆమేన్. ఏదో సంపద పెడితే రాలా. అది రెండవ పద్ధతి. ఎందుకొచ్చారు? ఆ! ఆయన ఉన్నాడనే వచ్చారు. ఆ వినికిడిలోనే వచ్చారు. ప్రైజ్ లార్డ్. మొదటిది, చాలామంది గృహాలలో దేవుడు ఉంటల్లా. కానీ ఇక్కడికొచ్చేసరికి ఆయన ఇంట ఉన్నాడని తెలుసుకో. ప్రైజ్ లార్డ్. మన జీవితంలో చాలా చాలా ఉండాలని ఇష్టపడతాం. మంచి సోఫిస్టికేటెడ్ ఫర్నిచర్ ఉండాలని ఇష్టపడతాం. మంచి పాలిష్ బండలు కావాలని కోరు. మంచి మంచి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉండాలని కోరుకుంటాం. మంచి మంచి చాలా డెకరేటెడ్ ఐటమ్స్ ఇంట్లో పెట్టుకుని అలంకరించుకుంటారు. ఏ ముందర వాళ్ళ ఇల్లు ఎంత చక్కగా నీట్గా తెచ్చుకున్నారు. వాళ్ళ ఇంట్లో వస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళని కూడా చెప్తారు. అన్నా ఇది ఎక్కడి నుంచి తెప్పించి? సింగపూర్ నుంచి అంటారు. మంచిది, బాగుంది. అన్నా ఇదిగో ఇది నేను కాశ్మీర్ నుంచి తెప్పించానన్నా. ఈ మ్యాటు ఎంత అనుకున్నా 85,000 అయిందన్నా. మంచిది. ఇవన్నీ ఉన్నా కూడా యేసు ఇంట లేకపోతే అన్నీ సున్నా. అమ్మా అర్థమవుతుందా? యేసు ఉన్నాడా నీ ఇంట? ఆయన నీ హృదయంలో ఉన్నాడా? అది ప్రాముఖ్యం. యేసు ఉన్న ఇంటిలో బహు ఆశీర్వాదాలు. ఒక ఇంట్లో ఏముండదు, ఒక ఉన్నొక మంచం ఒకటి, కానీ దేవుడు ఆ ఇంటిలో నివాసం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇంటిలో ఏం కోరుకోవాలి? ఏముండాలని కోరుకుంటారు? యేసు. అబ్బా చెప్పింది బాగా చెప్పారు. ఎలా ఉంటాడు ఆయన? ఉండాలని చెబుతున్నారు. ఇప్పుడు వరకు చెబుతున్నాడు. ప్రయత్నం చేస్తారా? ఈ రోజు నుంచి ఆయన ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడే తమ్ముడు షాప్లో ప్రభువారు తేటగా మాట్లాడాడు. అక్కడికెళ్ళి కూర్చుని ధ్యానిస్తున్నా. ప్రభువా ఏయో అనుకున్నా. ఆ వాక్యం చెబుతాం నేను అనుకు ద్వితీయోపదేశ కాండంలో నీ గంప నిండబడిద్ది, నువ్వు బయటికి వెళ్ళి దీవించు, ఈ వాక్యం చెబుదాలి అనుకున్నా. ఆడికెళ్ళి కూర్చుంటే ప్రభువారు అన్నాడు, ఏం చెబుతున్నావు అన్నాడు. అదేంటి ప్రభువా, ఇందాకే అక్కడ ప్రార్థన చేసుకుంది, ద్వితీయోపదేశ కాండం ఉంది కదా, తమ్ముడు తృప్తి పడతాడు కంటే నో అదెందుకు, ఆ బిడ్డను వేరేది చెప్పు, మరి ఏం చెప్పాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. తమ్ముడు రాగానే అప్పుడు స్పాంటేనియస్ 128 చూడాలి. ప్రైజ్ లార్డ్. అమ్మాయి ప్రార్థనలో ఉన్నాడండి. ఇందాక తమ్ముడితో ప్రభువారు మాట్లాడాడు. 128 చెప్పు కదా అన్నాడు. ఏముంది ప్రభు 128 అని తీసా. తమ్ముడు ముందే తీసా నేను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడుచు వారందరూ ధన్యులు. బాగుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదవు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగు. అక్కడ ఆగాను నేను. ఈ 2 వాక్యాలు చెప్పమన్నాడు, చెప్పేసి ఇప్పుడు తమ్ముడికి అది ఒక్క మాట చెప్పా. నువ్వు ధన్యుడు అవ్వాలంటే, నీకు మేలు కలగాలంటే, నీ చేతులు కష్టార్జితను అనుభవించాలంటే ఆయన త్రోవలలో నడవాలి. ఆయన యందు భయభక్తులు కలగాలి. అప్పుడు ధన్యుడు అవుతావు, అనుభవిస్తావు, మేలు కలిగిద్ది, ధన్యుడు అవుతావు. వాక్యం ఒకటేనా? తెలియని వాక్యమే ఏంటి? ఇందాక అయిపోయాను, నాకు తెలియని వాక్యమే. బట్ ఇది అనుభవంలోకి రావాలి. ప్రయత్నపూర్వకంగా యెహోవా యందు భయభక్తులు కలిగి తమ్ముడు నడవాలి. ఒక పని చేస్తుంటే
ఇది దేవునికి ఇష్టమా కాదా? అమ్మో ఇది దేవునికి ఇష్టం కాదు, అమ్మో ఆయన ఊరుకోడు అనే భయంలోనుండాలి. ఇది ఇష్టం కాదు పని అని భయము కలిగి ఉండాలి. భయముకుటైనా భక్తి కలిగి ఉండాలి. ఆయన ఆరాధిస్తూ ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. అప్పుడు ఆయన త్రోవలో నడిచినట్లు, అప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి పని ఆశీర్వదించు. అప్పుడు ఏం చెబుతారంటే ప్రభువారు ఈ ఈ యొక్క వాతావరణానికి అన్నిటి చెబుతాడు. అతనికి ఏమేమి ఎన్విరాన్మెంట్లో ఏమేమి సహకరిస్తున్నాయి. మిషనరీ ఉందనుకో, ఏ మిషనరీ అనుభవపూర్వకంగా చెబుతున్నాను నేను, ఆయన నా బిడ్డ, నా యందు భయభక్తుగా ఆ బిడ్డకు సహకరించుదాన్ని అంటాడు. ఇప్పుడు అవి తీసుకుని వెళ్తున్నాడు అనుకో ఎక్కడన్నా బిగించడానికి, మధ్యలో వాతావరణం ప్రాబ్లం వచ్చిందనుకో ఏం చెబుతాడు? వాతావరణం ఆగు, ఎవరైనా ఆయన పని ఫినిష్ అయిన తర్వాత నీ పని చేయమంటాడు. ఇది సత్యము, అనుభవం నుంచి చెప్తున్నా. ప్రైజ్లా. ఏదైనా పనికి వెళ్ళాడు, ఎవరన్నా మనకు ఆర్డర్ రావటానికి వెళ్ళాడు, అందు ముందు అపవాది గందరగోళం చేస్తామంటాడు. ఈ బిజినెస్ ఇద్దామా ఇద్దాం, నమ్మకం లేదు. ఈయన అడుగు పెట్టి వెళ్తుంటే ఆ ప్రైజ్లాడు ఆ ఎన్విరాన్మెంట్ అంతా దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. ప్రైజ్లా. ఖచ్చితంగా ఆయన తెలియకుండానే ఈయనకి సహకరిస్తారు. ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి. ప్రైజ్లా. నేను ఈ యొక్క మాట చెబితే అందరూ అన్నయ్య ఏంది ఇలా చెబుతున్నాడు అనుకుంటాను. మరలా అన్ని నిదాభ్రావించినా నేను చెప్పాల్సిన మాట నేను చెప్తాను. ప్రైజ్లా. ఎందుకంటే దాని మీద నాకు వ్యామోహం లేదు కాబట్టి నేను రిజైన్ చేసి వచ్చాను. అర్థమవుతుందా? నీకు వస్తున్న ప్రతి రూపాయి దాంట్లో నుంచి దేవుడు చెప్పిన 10 భాగం తీసి పక్కన పెడితే, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మైండ్ల్లో అపవాదం వచ్చి టంగను తలుపు కడతారు. చూసావా పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు, నాకేమంటలేదు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఏ కట్టెడ్. అది దాంట్లో నుంచి ఒక 1000 రూపాయలలో నుంచి నువ్వు ప్రార్థన చేసి 10వ భాగం తీసేస్తే అది పరిశుద్ధపరచబడి ఆ 9 రూపాయలు ఏమవుతాయి? యేసు రక్తంతో నిబంధన చేయబడతాయి. ఇక సాతాను వచ్చి ఆ రూపాయిని తాగడానికి లేదు రైట్స్. అర్థమవుతుంది. ఇలా చేయలేదనుకుంటే వాడి చెట్లు పెడతాడు, తాగుతాడు, జ్వరం రావచ్చు. ఎందుకు వచ్చింది అనవసరంగా ఖర్చు అయ్యి నేను చేయాలమంటారు చూడు, దేనికి ఉపయోగపడలేదు అంటారు చూడు. ఈ మాటలు ఎందుకు అంటున్నారు? ఇది ఇట్లానే అన్ని కోణాల్లో నుంచి నువ్వు వెళ్ళాలి. ఒక్కరోజు అయ్యేది కాదు, ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోతా ఉండాలి. తమ్ముడితో మాట్లాడిన తర్వాత ఇది చెప్పిన తర్వాత ప్రభు అన్నాడు, అక్కడేమి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ తమ్ముడికి, తర్వాత నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజన పళ్ళ చెట్టు, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించబడు. ఈ వాక్యం తెలిసి మరి ఎంతమందికి ఎందుకు ఆశీర్వాదం కలగట్లేదు అంటే ప్రాక్టీస్ లేదు, పరిశ్రమ లేదు, దాన్ని ప్రయత్నపూర్వకంగా చేయటం లేదు. ఇంకో ప్రమాదం ఉందండి, అది మళ్ళా చెప్పు. ఇంకో ప్రమాదం, ఇక్కడ ఇంకో ప్రమాదం ఉందండి. నేను ఇస్తేనే ఆశీర్వదించబడతానని మైండ్ సెట్ ఉండకూడదు. ఇస్తేనే మళ్ళీ వస్తుంది. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, బిజినెస్ చేసి వ్యాపారవేత్త, చిన్న బిజినెస్. 10% ఇస్తే నేను అభివృద్ధి చెందుతానంటగా ఏ ఒక్కనాటికి ఆశీర్వదించబడవాలి. అదేంటి అంత మాట అన్నారు? ఇంకో పాస్టర్ అయితే ఇచ్చేయమంటారు, నువ్వేం ఈ మాట అన్నా? ముందు ఆ మనసులో తీసేయి. ఇస్తే ఈడు ఆయన చెప్పినట్టు బ్రతికితే ఇస్తాడు. ఈ లోకమోళ్ళు అంటే నీకు ఇస్తే ఇస్తాడు. వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళు, నువ్వు ఇస్తే ఇస్తాడు. నేను సంగీతరావు వచ్చాడుగా, అదే భజన. రైతులా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడున్న ఇంటిలో భయము, భక్తి, రైతుల చేతుల కష్టార్జితము, భార్య ఎలా ఉంటుంది? ఫలించే ద్రాక్ష వలె పిల్లలు చుట్టూరు ఉంటారు. 1 సంవత్సరం చేసి చూడండి, అసలు నిజమైన భక్తి ఏంటో మీకు అర్థం. ఇప్పుడు యేసు ఉన్న ఇంటిలో, యేసు ఉన్నప్పుడే అని, కానీ సోఫిస్టికేటెడ్ ఏమి వద్దు, యేసు ఉన్నారు.
యేసు ఉన్నాడని మన ఇంట్లో ఒక మంచి వస్తువు ఉంటే పక్కోళ్ళు ఈజీగా అర్థమైంది. ఎప్పుడు ఒకసారి వస్తారు, మీరు ఇంట్లో ఏదో ఉందంట అంటారు. ఇదివరకే రోకళ్ళు ఉండేవి కాదు అప్పట్లో, ఇప్పుడు అన్ని గ్యాంట్లు వచ్చాయి. మా ఈతేరులో మొత్తం 2-3 రోకళ్ళే ఉంటాయి. ఇలాంటి క్రిస్మస్ చూసిందంటే ఆ రోకళ్ళే తిరుగుతూ ఉంటాయి, అటు ఇటు ఊరంతా తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి తెలుసు రోకలు ఎక్కడుంది, ఫలానా నర్సమ్మ ఇంట్లో ఉంటాయి 2 రోకళ్ళు. రోకలు అంటే మీకు తెలియదేమో, ఒక కట్టె కింద పొన్నేస్తారు దాన్ని, ఇనప పొన్ను లాంటిది. మేము తెలుస్తుందా లేదా, అందరూ తెలుసు కదా. ఒక ఇంట్లో కారు ఉందంటే ఈజీగా, మరి యేసు ఉన్నాడని తెలియాలి, ఇది ప్రాబ్లం. మీ ఇంట్లో యేసు, వాళ్ళ ఇంట్లోనండి ప్రభువా జగత్ రక్షకుడు ఉంటాడండి. చప్పట్లు కూడా దేవుని సర్వశక్తివంతుడు ఉంటాడండి. తెలుసులే, ఆయన ఉంటాడు. అప్పుడు ఎలా ఉంటాడు ఆయన? ఇక్కడ ఏం రాయబడింది? యేసు ఆ ఇంటిలో, చూద్దాం, ఆయన ఇంటిలో ఉన్నాడని విన్నప్పుడు చాలా మంది వచ్చారు. ఆయనకి స్థలం లేదు. యాయీరు అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో దుఃఖం ఉంది, నిరుత్సాహం ఉంది, శ్రమ ఉంది, వేదన ఉంది, మరణం ఉంది. పొరుగున వచ్చాడు ప్రభువారి, అయ్యా మా ఇంటికి వస్తారా, మా ఇంటికి వస్తారా అని అడిగాడు. అడిగితే ఏమన్నాడు? వస్తానన్నాడు. ప్రభువారు వెళ్ళే లోపల ఇంట్లో ఏముంది? నటన కూడా ఉంది. ఆ ఊరు ఇంట్లో నటనేంది అన్నయ్య అంటారేమో. ఆ రోజుల్లో ఎవరన్నా ఏడ్చారనుకో, ఏడ్చేవాడు బృందాన్ని ఒకటి తెచ్చుకుంటారు. వాడు దీన్ని కొంచెం మార్చి మనోళ్ళు ఏం చేశారు, కొంతమందిని తీసుకొచ్చి తాగుబోతులు పెట్టి ఆ రాత్రి అంతా పెడతారు. మీకు తెలుసో లేదో, శవాల దగ్గర ఏం పెడతారు, భౌతిక దేహాల దగ్గర ఆ కొంతమంది బంధువుల్ని తీసుకొచ్చి, వాళ్ళు రాత్రి అంతా కాపలా గాయాలి కాబట్టి ఏం చేస్తారు మనోళ్ళు, అమ్మాయి ఎత్తనే ఉంటాయి కానీ అది ఏరోప్లేన్ మోడ్లో పెట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, మనం చేస్తాం. కానీ ఆ రోజుల్లో ఏముండేది, ఏముండేది, ప్రార్థన చేస్తూ ఉండేవాడు. పాటలు పాడు ఒక బృందం వచ్చాడు, వాళ్ళు కొంత డబ్బులు ఇస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా కల్చర్ ఉంది. ఒక ఆయన ఒక ఛానలే పెట్టాడు. అంటే వాళ్ళు ఒక 20 మంది వస్తారు, వాళ్ళు కొంత డబ్బు ఇస్తే పాటలు పాడుతూ ఉంటారు. రాత్రి అంతా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ ఆయూరు దగ్గర ఏముంది, ఇంట్లో దుఃఖం ఉంది, ఇలా నటన ఉంది, ఇంకేముందాడా, వేదన ఉంది, విచారం ఉంది, బాధ ఉంది, ఎన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు ఆ ఇంట్లో. వారి ముందు వీటన్నిటిని ఖాళీ చేయమన్నాడు. ఏమన్నాడు? వీరందరినీ బయటికి పంపించేయమన్నాడు. కేవలము ఎవరు ఉంచమన్నారు? ఆ ఇంటి వారిని ఉంచమన్నాడు. ఇప్పుడు సంపదన వీళ్ళందరినీ ఎప్పుడు పంపించాలి? వీళ్ళు ఎవరు బంధువులు కదా అంటారు. నా మాట దేవుడు ఆత్మంగా మాట్లాడు. ఇంటిలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటన్నిటినీ నెట్టిపడాలి. ఈ 2 రోజులు చేసింది అయ్యే మేము ఆత్మలో చేసాము. ఇవన్నీ ఇంటిలో శాపం, ఎవరెవరు ఉన్నారో తెలియదు కదా, ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో తెలియదు కదా. యూదులకు ఒక ఆచారం, పెళ్లి జరగాలనుకో, ఆ పెళ్లి జరిగేటప్పుడు మనమందరం కట్న కానుకలు చూస్తాం, ఆస్తులు చూస్తాం. బాగున్నాడా, ఎర్రగున్నాడా, అమ్మాయి బాగుందా, ఏమైనా సంపాదిస్తుందా, వాళ్ళ వెనకాల ఏమైనా దాచి పెట్టారా అని చూస్తాం మనం. కానీ యూదులు ఇప్పటికి కూడా ఆచారం ఉంది. ఈ మధ్య ఒక యూదుల సినిమా ఒకటి కూడా రిలీజ్ అయ్యింది 2000 ఈ మధ్య కాలంలో. దాని మీద కామెంట్ నేను చదివాను. వాళ్ళంట చూసేది, మీ ఇంట్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్ళి అస్సలు చేసుకోరు. అంటే ఆ ఆత్మ ట్రాన్స్ఫర్ అయ్యేది. నేను చెప్పిన వాక్యం సాటర్డే శాపం గురించి మాట్లాడాను కదా, అది ఉంటుందని వదిలేస్తారు. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ ఏముందో తెలియదు. మేము వచ్చి ఏం చేసాం? యేసు రక్త ప్రోక్షణ చేశాం, శాపకరమైన ఉన్న వాటిన్నిటిని.
దీంట్లో అపవిత్రత ఉన్నట్టని యేసు రక్తాన్ని ఆశ్రయించుకుని శుద్ధీకరించాం. ప్రైజ్లా ఆడుకొచ్చిన చివర ప్రార్థన చేసినప్పుడు నాకు నెమ్మది కలిగింది, మంచి దర్శనం చూశాను. చప్పట్లు కొట్టితే లేకపోతే ఇంకో 2 రోజులు పెట్టేవాడు. నువ్వేమన్నావు నా వినికిడే. ప్రైజ్లా నువ్వు పలహారం పెట్టపోయినా మేము వచ్చి పెట్టేవాళ్ళం. ఆ నెమ్మది వచ్చింది కాబట్టి ఓకే కంటిన్యూ అయిపోయాం. ఆమె వారు ఏమన్నా అనుకున్నా అనుకోకపోయినా ఆ క్రమం అంతేనా అమ్మా. ఇప్పుడు ఈ 2 రోజులు అది చేసాం. ఇప్పుడు యాయూరు ఇంట్లో ఏముంది? యేసు వచ్చాడు, వాటన్నిటిని బయటికి నెట్టాడు. ఆమె మందస్సం వచ్చింది, అవన్నీ వెళ్ళిపోయినాయి. చప్పట్లు కొట్టేది. మందస్సం అంటే దేవుని వాక్యమే. ఆ వాక్యం ఇక్కడ ఆమె వచ్చేసింది. ఆ ఇంటిలో ఏమొచ్చింది? ఇప్పుడు యేసు ఉన్నాడు. దుఃఖం ఉందా యాయూరు ఇంట్లో? యేసు రాంగులు ఏమైంది? ఇప్పుడు యేసు రాంగులు ఏమి దుఃఖం ఉందా? లేదు. యేసు ఉన్న ఇంట్లో మరణం ఉంటుందా? యేసు ఉన్న ఇంట్లో అసమాధానం ఉంటుందా? ఆయన సమాధానకర్త అయితే అసమాధానం ఎలా ఉంటుంది? ఆ ఇంటిలో సమాధానం ఉంది, ఆ ఇంటిలో మరణం లేదు, ఆ ఇంటిలో జీవం ఉంది. జీవాధిపతి వచ్చాడు. ఇంకా మరణం ఎందుకెళ్ళి కూడా చేసింది? మరణం అంటే ఈ శరీరం చచ్చిపోవటం కాదు. మరణం అంటే ఎప్పుడు అశాంతి, ఏదో గలిబిలి, ప్రశాంతత లేకపోవటం, అదే మరణం. చిరాకు, చికాకు, ఇవన్నీ అవే అవే. మొట్టమొదటి యేసు ఉన్న ఇంటిలోకి ఎంతమంది వచ్చారు? చదవండి, చదవమ్మది. అనేకులు కూడి వచ్చిరి. ఫస్ట్ది యేసు ఉన్న ఇంటిలో అనేక మంది ఇక్కడికి వస్తారు, వచ్చి ఆదరించబడతారు. అదిగో మీ అత్తగారేనా? మీ అత్తగారు, మీ బంధువు, అమ్మాయి బంధువు, వాళ్ళ సిస్టర్స్ అట్టుకుని ప్రైజ్గా వందనాలు రా, ప్రైజ్గా. అయితే ఈరోజు ఆదరించబడుతున్నారు. ఇప్పుడు అంటే నేను కాదులే చెబుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు వాక్యం. పర్లేదే, కొంచెం వెళ్తుంది, జీవం వెళ్తుంది లోనకి, ఇప్పటి నుంచి రేపు నుంచి మార్చుకోవచ్చు అని ఒక ఆలోచన వస్తుంది. అంటే ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఇంట్లోకి రాగానే అనేకులు కూడి వచ్చినప్పుడు ఏమొచ్చింది మీకు? ఆ సమాధానం, ఆ నెమ్మది వస్తుంది. ప్రైజ్లా. గ్రిల్స్ వేసేసేవా, బయటికి రాక పిల్లలు ఆడుతున్నారు. ఇంకా నువ్వు భయపడక్కర్లేదు, ఓకేనా? నీ పిల్లల గురించి వాటి గురించి నువ్వేం చూడక్కర్లేదు. ఇటు చూడు, దేవుని వాక్యమే. అమ్మా నేను చెప్పింది కరెక్టేగా? 100%. అంటే అపవాది ఇట్టు డైవర్ట్ చేస్తాడు. ఇక ప్రశాంతంగా విన్నాం బ్రదర్ వాక్యాన్ని, తాళం కూడా వేసాడట. వీటన్నిటి మించి దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. నీకేమి కాదు, పిల్లలకు కూడా టెన్షన్ పడదు. ఇక్కడే విశ్వాసం. నేను చెప్తుంది నిజమమ్మా. యూ షుడ్ బి గో టు ద ప్రాక్టికల్గా నువ్వు రా. దేవుని వాక్యము శ్రద్ధ కలిగి విన్నవాడు ఆశీర్వదించబడతాడు. దేవుని వాక్యం శ్రద్ధ కలిగిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఆమె దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు నిన్ను ఆశీర్వదించబడాలని ఆశ, అందుకే ఈ స్టేట్మెంట్ ఇచ్చాను. అర్థమైందన్నమాట. రైట్. ఇప్పుడు ఆ ఇంటికి వచ్చారు కాబట్టి కన్నీళ్లు తుడచబడతాయి. ఆ ఇంటిలో యేసు ఉన్నాడు కాబట్టి ఇంటి చరిత్రే మారిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని ఒక యేసు నామంలో ప్రొఫెసీయే చెబుతున్నా. నన్ను ఒక ఆయన అన్నాడు, ఇన్ని చెబుతున్నావు కదన్నా, నువ్వు ప్రవక్త అన్నాడు. నాకు ప్రవక్తలు ఏమొద్దు నాన్న అన్న. మీరు ఏ ఒక్కటి తప్పిపోలేదన్నా. అసలు 100% అన్నీ జరిగిపోతున్నాయి. మిమ్మల్ని ప్రవక్తని పిలవాలి కానీ ఏందన్నా ఇంకా అట్లా పిలుచుకుంటున్నారా అన్నారు. మనకి ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువు, ప్రధాన యాజకుడు ఆయన. మనం తగ్గించబడాలి, మాటలు చెప్పటం కాదు, అనుభవంలో క్రియలోకి రావాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసుబాబు ఉన్నాడుగా, ఆయన గాలిబెడ్డలో రాళ్ళు ఉన్నాయి, బాగా ఇబ్బంది పడుతున్నాడు. నేను అన్నారు గుంటూరు తీసుకెళ్ళిపోతాం, ఇక్కడ కుదరట్లేదు, ఇప్పుడే 40,000 రూపాయలు అయిపోయి అన్న. నేను ప్రార్థన చేస్తే కాళ్ళు ఏం లేదు, ఆ రోజే రేపు పోనీ అయ్యా అని చెప్పాను. లేదన్నా తీసుకెళ్తాం, ఇబ్బంది పడుతున్నారు. నేను ఎప్పుడు చెప్పాను? శనివారము 2ంటికే
అవి బాడీలో నుంచి వెళ్ళిపోయినట్లు నేను దర్శనంలో చూశానమ్మ, చూశాను, ఏం కాదమ్మ. వాళ్ళంతా ఇప్పుడు గుంటూరు బయలుదేరబోతా ఒక్కసారి స్కాన్ చేసి పంపిస్తానన్నాడంట. స్కాన్ చేస్తే 2 రోజుల క్రితమే పడిపోయినాను. రేపు వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత కూడిక జరిగిందా లేదా? యేసు ఉన్న ఇంటిలో ప్రైజ్ లార్డ్. ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తా. నీ హృదయమే ఆయన ఇల్లు. అంటే ఈ భౌతికమైన వాటిలో ఉండడు. ఏది ఇక్కడ కూర్చుంటాడు అనుకున్నానో తమ్ముడు హృదయంలో ఉంటాడు, చెల్లి హృదయంలో ఉంటాడు. అర్థమవుతుందా? ఆయన ఉన్న ఇంటిలో ఏముంది? సంతోషం ఉంది. ఆయన ఉన్న ఇంటిలో కీడు ఉండదు. ఆయన ఉన్న ఇంటిలో మరణం ఉండదు. ఆయన ఉన్న ఇంటిలో ప్రైజ్లా. మరి ఎందుకు అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఆయన లేడన్నారు. అవునా కదా? ఒప్పుకుంటారు లేదా? ఆమె రెండవ మాట చెబుతాను. ప్రైజ్లా. అక్కడేనండి ఆయన ఇంట ఉన్నాడని. ఇప్పుడు మీరు అనుకోండి, ప్రభువా మీరు నా ఇంట ఉండాలయ్యా, మా ఇంట్లో ఉండండి ప్రభువా. ఆయన మీ ఇంట్లో ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలి. తర్వాత అనేకులు కూడి వచ్చేది, వాకిట స్థలము లేకపోయేది, ఆయన వారికి వాక్యము బోధి. రెండో మాట రౌండ్ చేసి, దేవుడున్న ఇంటిలో వాక్యం ఉంటుంది. ఏమంటుందండి? పారాయణం ఉంటాడు. పారాయణం అంటే రోజు దాన్ని చదవటం. అర్థమవుతుంది? వాక్యం చదువుతున్నారా? ప్రైజ్గా. మీరు చదవటం కాదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4 నుంచి 9 కూర్చో. కొంచెం సౌండ్ తగ్గిపోయా. చాలు ఆగుదు. మీరు ఎవరికి అభిషేకం చేయాలి? దేవుడు ఇంత ఉన్న ఇంటిలో వాక్యం అంటాడు. నీ వాక్యాన్ని ఎవరికి చెప్పాలి? అమ్మా, నీ పిల్లలు పనుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు మాట్లాడుతున్నారా మీరు? తెలుసుగా వాక్యం. ఆ పిల్ల ఉంది, ఆ పాప ఉంది కదా, కథ చెప్పమని ఒక మాట చెప్పాలి. చెప్తున్నారా? దేవుని వాక్యం ఇది యేసుక్రీస్తు ప్రభువు. ఈయన గొప్ప దేవుడు. మీ డాడీని రక్షిస్తుంది ఆయన, మనకు ఆహారం పెడుతుంది ఆయన. నేను చెప్తుంది వాస్తవం. నీ కుమారులు, నీ కుమార్తెలు అంత జీనియస్గా, క్యాలిబర్గా ఉండాలంటే, ఒక జీనియస్గా నిలబడాలంటే, ఒక అత్యంతమైన జ్ఞానవంతుడు కావాలంటే ఇది అభ్యసించు. ఆమె పుష్ కానీ సొప్పి కానీ దేవుని కృపను బట్టి వారు ఎందుకు అంత బెరటుగా ఉంటారు? అంతగా చదంపోయి అంటే అంత కాన్సన్ట్రేషన్. దేవుని వాక్యం చిన్నప్పటి నుంచి వారికి బోధించేవారు. మరి అందుకేగా వాడికి ఇండియా మొత్తంలో 32వ ర్యాంక్ వచ్చింది జేఈఈ మెయిన్స్లో. ఏం చదవకుండా. అర్థమవుతుందా? మీ పిల్లలకి ఏం చేయాలి? బోధించాలి. అసలు ఇంట్లో వాక్యం రేపు యూట్యూబ్లో ఉండదు నినమా. వాళ్ళ కోసం నేను వచ్చి వాళ్ళు అడుగుతున్నాను. అర్థమవుతుందా? ఏం చేయాలి? దేవుని ఇంట్లో వాక్యం పిల్లలకి చెప్పాలి. నువ్వు చదువుకోవాలి. ఆ వాక్యాన్ని ప్రొక్లైమ్ చేయాలి. ప్రొక్లైమ్ చేయండి, ఎత్తి పలకాలి. యేసు రక్త ప్రోక్షణ బిడ్డల మీద ఉండునుగాక. క్రీస్తు రక్త ప్రోక్షణ భార్య మీద ఉండునుగాక. నా భర్త మీద ఉండునుగాక. నా గృహం మీద ఉండుగాక. యేసు క్రీస్తు రక్త నిబంధన నా వ్యాపారం మీద ఉండునుగాక. నేను చేస్తున్న పనుల మీద ఉండునుగాక. ఇప్పుడు ఏం ప్రోక్షణ చేసావు? పలికేవలేదా? పలికేవలేదు. ఈ పలుకుతున్నావా? ఒకవేళ ఏదో పాపపు ఆలోచన వచ్చింది, ఏదో వచ్చింది, దేవుని నీతి జరిగించాలంటే ఇది నాకు రాకూడదు, ప్రైజ్లా యేసునామములో ఇది దూరం అవునుగాక అని పలికేవా?
ఒక బ్యాడ్ ఆలోచన వచ్చింది, బ్యాడ్ తలంపు వచ్చింది, నెగిటివ్ ఆలోచన వచ్చింది. అప్పుడు వెంపటి ఏం చేయాలి? నేను యేసుక్రీస్తు బిడ్డను, ఈ తలంపు వచ్చింది, యేసునామములో ఇది నా దగ్గర నుంచి దూరం అవును గాక. అలాంటి పరిస్థితులు దూరం కాక ఇంకా దాంట్లో ఉన్నావు అనుకో, మోకరించి 2 చేతులు ఎత్తు, యేసునామములో పరిగెడతారు. ఆమేన్. ఇది కదా భక్తి అంటే, ఇది కదా ప్రాక్టీస్ అంటే, ఇది కదా అనుభవంలోకి తీసుకెళ్ళటం అంటే. అన్నీ తెలుసు, నాకేం తెలుసు, ఆదివారం ఎంత కుదిరాదు. దిస్ ఇస్ మేక్ ఏ ప్రాసెస్ అండ్ ఇది ఈజ్ ఎ ప్రాక్టీస్. భక్తి అనేది ఏంటి? మేక్ ద ప్రాక్టీస్. పరిశ్రమ చేయాలి. పరిశ్రమ అర్థమవుతుంది. ఇప్పుడు రెండో మాట ఏంటి? యేసు ఉన్న ఇంటిలో వాక్యం సమృద్ధిగా ఉంది. ఇప్పుడు తమ్ముడు సంపద ఏం చేయాలి? చక్కగా అన్నం తిని కూర్చోబెట్టినప్పుడు ఇక కీర్తనలు ఇద్దరు చదువుతుంటే ఆ వాక్యం ఆ చిన్నోడికి వెళ్ళి కొనుక్కునేటప్పుడు కథ చెప్పమన్నప్పుడు క్రీస్తు గురించి ప్రేమ ఎన్ని కథలు లేవు చెప్పాలి. ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడు కమ్మగా మీరు పాడుతున్న పాట యెహోవా నీ నామం, ఎవరు పాడారు పాట? చెల్లి పాడిందా? మంచి కొంత దేవుడు మంచి స్వరం ఇచ్చి అక్కడికి వినబడు. దేవుడు ఇచ్చిన తలాంతులు దేవుడి కొరకు వాడాలి. అందుకే నీకు ఆ టాలెంట్ ఇచ్చాడు. అర్థమవుతుంది. నువ్వు లెక్చరరు కదా, ప్రొఫెసరు కదా, నువ్వు బాగా టీచ్ చేస్తావు, టీచ్ చేసిన చాలే, నా దగ్గరికి వచ్చి నా బిడ్డలకు టీచ్ చేయి, నీకు అందుకే ఇచ్చారు ఆ వరం అన్నాడు. అందుకే దాన్ని రిజైన్ చేసేసి ఇప్పుడు ఆయన బిడ్డలకి చెప్తుంది. ఇప్పుడు ఇంట్లో రక్షణ సంగీత సునాధారణలు యేసుక్రీస్తు నామములో ఈ గృహం నుంచి బయటికి వెళ్ళవు గాక. సినిమా పాటలు కాదు బయటికి వినబడాల్సి, లేకపోతే గొడవలు కాదు బయటికి వినపడాల్సి, భార్యాభర్తలు తిట్టుకోవటం కాదు బయటికి వినపడాల్సి, ఎక్కువగా నీ ప్రార్థన బయటికి వినపడాలి. 9ంటికి 10ంటికి కుటుంబ ప్రార్థనలో పాటలు బయటికి వినపడాలి. క్రీస్తు ఉన్న ఇంట్లో ఉంటారు, వాక్యం ఉంటారు. ఇది రెండోది. మూడో దానికి వెళ్దాము. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ ఇంటిలోకి ఏమొచ్చింది? సమస్య వచ్చింది. ఇంట్లోకి ఏమొచ్చింది? ఏ సమస్య వచ్చింది? పక్షవాయువు గలవాడు సమస్య వచ్చింది. సమస్య ఉందా పోయిందా? ప్రభువారు ఏం చేశాడు సమస్యని? యేసు నామములో అమ్మా నువ్వు అన్వేషించి ఆడికెళ్ళి అటు టైం మీకు టైం రైట్ సరే సరే దాన్ని మానిటరింగ్ చేయండి. అక్కడ కూర్చి ప్రార్థన అయిపోవాలి. ప్రైజ్లా. తర్వాత ఏమైంది? సమస్య ఉంది. పక్షవాయువు గల ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఆయన్ని ప్రభువారి దగ్గరికి తీసుకెళ్ళాలి. వాళ్ళకి మార్గం లేదు. ఇంటి కప్పు పైన ఇప్పదీసేసారు. మీ ఇంటి కప్పు ఇప్పదీస్తే ఊరుకుంటావా? ఏం చేస్తాం? ఇంటి కప్పు దాకా ఎందుకు లేరా? ప్రైజ్లా. నా వెహికల్ తీసుకొచ్చి మీ సందులో పెట్టాను అనుకో, నువ్వు పెట్టుకునే దగ్గర నేను పెట్టినాను, ఊరుకుంటావా? ఊరుకుంటావా? అక్కడ దాకా మీ వీధి గుండా నీ ఇంటి బజార్ ముందు నేను ఏదన్నా ఒక 2 రోజులు ఏదైనా ఆపాను అనుకో, ట్యాక్స్ నేను పే చేస్తున్నా. ఆ బజార్కి నా ఎదురు ట్యాక్స్ నాదే. లీగల్ సెల్కి వెళ్ళినా కూడా నానే చెల్లిస్తా. ఎందుకంటే ట్యాక్స్ కడతావుగా. ట్యాక్స్ కట్టినప్పుడు ఎవరిది? అబ్బో ఈ తగాదులు చాలా ఉంటాయి. రోడ్ల దగ్గర వచ్చుకుంటాడు, నీదా రోడ్డు అంటాడు. రోడ్డు అందరిదే, కానీ ఎక్కువ బాధ్యత ఎవరిది? ఎక్కువ ఎవరిదికి ఎత్తి ఇంటి ఎదురు ఎవడు ఉంటాడు వాడే ఎక్కువ. ఎందుకంటే ట్యాక్స్ వాడు పే చేస్తాడు. అది రూల్స్. కానీ కొంతమంది తెలుసుగా, నీ రోడ్డు మీ బాబుదా అంటారు. అర్థమవుతుందా? మరి ఈ చిన్నదానికి ఏం చేస్తారు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పైకొప్పు లేపేశారు వాళ్ళు. అర్థమవుతుందా? యేసు ఉన్న ఇంట్లో లేదంటే సాక్రిఫికేషన్. వాళ్ళు ఏం చేస్తారు? త్యాగం చేస్తారు. దేవుని కొరకు త్యాగం చేస్తారు. మనం దేనికి త్యాగం చేస్తాం? ఇంట్లో చీరలు ఉన్నాయి మీకు, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి కనపడింది, ఆఫర్ అన్నాడు. ఎవడు చందనా బ్రదర్స్ ఎవడో కూడా ఉంటాడు కదా. ఇప్పుడు నీకేమైంది? నీ దగ్గర డబ్బులు లేకపోయినా
నీకు అవసరం లేకపోయినా. ఒక చీరకు 2 చీరలు వస్తున్నాయి, నేనేం చేస్తాను? డిసిషన్ తీసుకుంటావా లేదా? దానికి తీసుకుంటావు. డబ్బులు లేకపోయినా కూడా అప్పు చేసి 2 చీరలు వస్తున్నాయండి, మళ్ళీ ఎప్పుడుకో వస్తాయి, ఎప్పుడు పెడతాడు ఆఫరు మనకేం తెలుసు, బాగున్నాయంట, పక్కింటి పిన్ని తీసుకొచ్చింది. మనం ఎప్పుడెప్పుడు వెళ్తాం, డబ్బులు ఇప్పుడు లేవే, ఇప్పుడు నీకేం అవసరమే లేదే, నీకెందుకురా, ఊరుకుంటామా? చేస్తారు. మీకు అనుభవాలు రాలేదా? రైతులా అయితే ఏం చేస్తారు? వెళ్ళిపో. అవసరం వేరు, కోరిక వేరు. దేవుడు దేన్ని ప్రమోట్ చేస్తాడంటే అవసరాన్ని ప్రమోట్ చేస్తాడు, కోరికను కాదు. నువ్వు ఏం అడుగుతున్నావు, కోరిక అవసరమా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పరు యొక్క పరిసర్యలో ఆయన రాజ్యము కొరకు వారు సాక్రిఫైస్ అయ్యారు. ఆ గ్రూప్ అర్థమవుతున్నా? దేవుడు నా ఇంట్లో ఏముంటుంది, త్యాగం చేస్తారు. దేవుని వాక్యం ఉంటుంది. దేవుడు ఇంట్లో సమస్యలు అనేవి ఉండవు. నేను మళ్ళీ 2-3 నెలలకు వస్తాను, మళ్ళీ చెల్లి దగ్గర వచ్చి చూస్తా ఎలా ఉంది, దేవుడు ఉన్నాడా లేదు. నువ్వు చెప్పపోయినా నాకు అక్కడ నిలబడగానే దట్ స్పిరిట్ కెన్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ హౌస్ అని నాకు అర్థమైంది. ప్రైజ్. 3వది చదువుదాం. 4వది యేసు ఇంట్లో. యేసు వారిని విశ్వాసము చూసి. యేసు విన్న ఇంట్లో ఏముంటుంది? ఇప్పుడు చెల్లికి విశ్వాసం ఉందా? ఎన్ని చెప్పినా ఏం పర్లేదండి, దేవుడు ఉన్నాడు. తమ్ముడు బిజినెస్లో కొంచెం కదులుతూ ఉంటాడు, ఇట్లా నో డౌట్. ప్రభు నమ్ముకున్నాం, కేంద్ర బిందువుగా ఉన్నాం, ఆయనే మనం రక్షిస్తాడు, ఆయన వాగ్దానం నమ్మదగిన, నో ప్రాబ్లం, దేవుడు సహాయం చేస్తాడు అని ఏం చేయాలి? దేవుడు నా ఇంట్లో ఈ పదాలు వస్తాయి, దేవుడు నా ఇంట్లో ఇవి వస్తాయి. దేవుడు లేని ఇంట్లో ఏం లేదు. తెలుసు నాకు నీ అసమర్థం, నేను ముందే ఒత్తుకున్నా, వద్దురా నాయనా అని. ఈ మాటలు ఎవరుంటారు? దేవుడు లేని ఇంటిలో పలికే మాటలు. దేవుడు ఉన్న ఇంటిలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అస్సలు కదలడు. ఆయన ఉన్నాడు, లేవనెత్తుతాడు, స్థిరపరుస్తాడు. ప్రైజులా. ఆయన ఇక్కడ వారు విశ్వాసము సమస్తాన్ని, ఇట్ ఈస్ ఎ వెరీ వెపన్. విశ్వాసం అనేది చాలా గట్టి ఆయుధం, శక్తివంతమైన ఆయుధం. దిస్ వెపన్ షుడ్ బి వేర్. అంటే ఈ ఆయుధాన్ని నువ్వు ధరిస్తే అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యం. చప్పట్లో దేవుని మన. కానీ మనకి అల్ప విశ్వాసం, విశ్వాసం సన్నగిల్లటం ఏంటంటే పరిపూర్ణతగా రాదు. ఆమె యేసు ఉన్న ఇంటిలో విశ్వాసం అంటారు, యేసు ఉన్న ఇంటిలో జీవం అంటారు, యేసు ఉన్న ఇంటిలో మరణం అనేది రాదు, యేసు ఉన్న ఇంటిలో వాక్యం అంటారు. ఆమె ఇంకా కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొస్తాం. రైట్, రండి. మరొక మాట ఇంకేముంది? యేసు ఉన్న ఇంటిలో విశ్వాసం ఉంటే ఏం జరిగింది? యేసు ఉన్న ఇంటిలో పాపాలన్నీ క్షమించబడతాయి. అది రాస్తాడు, మీ పాపములన్నీ క్షమించబడ్డాయి అని మాట్లాడాడు ప్రభువు. ఇక్కడ ఒక మాట మేము ముందుకు తీసుకొస్తాం. మనం రక్షించబడిన బట్టే రేపు మనకు బాప్తీసాలు ఉన్నాయి. మరి 8 మంది పేర్లు ఇచ్చారు, మీరు అందరూ ప్రార్థన చేయాలి వారి గురించి. ఇంకో కొత్త వాళ్ళు వస్తారు. నేను ఒక పాస్టర్ గారు అన్నాడు, మీకేందండి పొదులు 20,000 వస్తున్నారు బాప్తీసాలు, 3 సంవత్సరాల నుంచి చదువుతుంటే ఒక్క ఆత్మ కూడా మా దగ్గరికి రావట్లేదు. అది దేవుని కృప. ప్రైజ్లా. అయితే మనం బాప్తీసం తీసుకుని ప్రార్థన చేసుకోగానే మన పాపాలన్నీ కడిగి వేయబడతాయి, నూతన జన్మ అనుభవం వస్తారు. తీసుకున్న తర్వాత మనం లోకంలో ఉంటాం. ఇది కూడా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఈరోజు ఏదో నువ్వు వెళ్తున్నావు, ఒక అపవిత్రత, ఏదో ఒక పాపము మన దగ్గరికి వచ్చి ఏదో చూడకూడదని చూసా అని కాషనో ఏదో ఒకటి నువ్వు ఇంటికి వెళ్ళి దాన్ని, ప్రభువా ఇది ఇలా జరిగింది, నీ రక్తంతో కడుక్కుంటున్నానయ్యా,
మరలా ఇలాంటి వాటిని నేను చూడకుండా నీ ఆత్మబలం దయచేయ నన్ను శుద్ధి. ఆ రోజు వెళ్తే మళ్ళీ రెండో రోజు వెళ్ళి ఆవేశపూర్వకంగా అరిచేసే ఇంకోండి, ఏదో తప్పు చేస్తే మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ ప్రభు దగ్గర ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. అంటే ఇది కంటిన్యూ అవ్వాలి. నీ శరీరంలో ప్రాణం ఉత్క్రమణ అయ్యే వరకు దిస్ విల్ బి కంటిన్యూ. దీన్ని ఏం చేయాలి? మనం కంటిన్యూ చేయాలి. ఆ ప్రాసెస్ జరగాలి. యేసు ఉన్న ఇంట్లో జరిగింది. బయటికి చెప్పే కాదు, లోన కూడా అనుకున్నాయి. బయటికి చెప్పే కాదు, లోన కూడా ఉంటాయి. లోన చూసి ఏదో ఒక చిన్న అని చూసి అసూయపడ్డావు అనుకో, ప్రభా వచ్చి పాపపు దుమ్ము నా మీదకి వచ్చి, పాపపు దుమ్ము నా మీద పడింది, లోకంలో ఉన్నాను కదా, అసూయ వచ్చింది ప్రభా, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగయ్యని పశ్చాత్తాపడంలోనే ఆ దుమ్మంతా దాన్ని అంటాడు వాక్యవదక స్థానం అంటాడు. దాన్ని ఈ వాక్యముతో ఏ రోజు కారు వదక స్థానం. ప్రైజులా ఇట్ట పాపాలన్నీ ఏ రోజుకి ఆ రోజు. మీ పిల్లలకి మీరు స్నానం చేపిస్తున్నారు ఈ భౌతిక శరీరాన్ని. ఒక 10 రోజులు చేయబాకండి, మీకు మీరే ఉండలేరు. అర్థమైంది? అట్లనే పాపపు మురికులు చాలా ఉన్నాయి. 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం పాపం. ఒకరోజు స్నానం చేస్తే పోయిద్దా? రోజు చేయాలి. ఆ పాపం కడుక్కోవటానికి అట్లా చేయాలి. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు దేవుడు నువ్వు పిలిస్తే పలుకుతాడు, నీకు ఏదైనా మాట్లాడతాడు. మీరు పరిచర్య ఇన్ని చూస్తున్నారు, ఇవన్నీ చేయటానికి నేను వాక్యం చేయట్లా, వాక్యంలో నేను అనుభవించి మీతో మాట్లాడతాను. నేను బయట మీటింగ్లు అయితే ఆ వాక్యమే, ఇక్కడ నా అనుభవాన్ని, నేను చేస్తున్న ప్రాక్టీస్ని, నేను చేస్తున్న పరిశ్రమాన్ని, ఆ భక్తిలో నేను ముందుకు వెళ్తున్న విధానాన్ని మీకు తెలియజేస్తాను. రెండోది, ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు ఉన్న ఇంట్లో ఏమంటే పాపాలనేది క్షమించబడతా ఉంటాయి. క్షమిస్తున్నాడని మళ్ళీ చేయబాకు, ఆయన సర్వజ్ఞుడు. తెలిసి చేసే పాపం ఒకటి, తెలియని చేసే పాపం ఒకటి. తెలియచేసిన పాపాన్ని క్షమిస్తాడు, తెలిసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే కోరుకుంటాడా? కోరుకోడు. తర్వాత కంటిన్యూ చేద్దాం. 11-12 చూడమ్మా. 11వ వచనం 12వ వచనం. చూసి నువ్వు లేచి చేపట్లు మహింపరచు, ఘనపరచు. ఇక్కడ ఏం జరిగింది? యేసు నిన్న ఇంటిలో అద్భుతం జరిగింది. అవునా కదా? అద్భుతమే కదా. మెడిసిన్ లేదు, ఏం లేదు. యేసు నా వల్ల లేచి నిలబడిపో అన్నాడు, వెళ్ళిపోయాడు. నేను గట్టిగా ప్రార్థన చేసేసి యేసు నా వల్ల గాలిపెట్టుకున్న వాళ్ళు పడిపోను గాట అన్న ఆమె ప్రార్థన చేసిన ఆ సమయంలోనే తన బాడీలో నుంచి సపరేట్ అయిపోయింది ఆమె. ఇది అద్భుతమే కదా. యేసు ఉన్న ఇల్లు ఎవరు? నువ్వే. ఇది కాదండో, మళ్ళా పొద్దాగా భౌతికమైనవి మాట్లాడట్లా. నీ హృదయమే ఆయన ఇల్లు. ఆ హృదయంలో వేస్తుంటే ఆయన మాటే నీ మాట, ఆయన చూపే నీ చూపు, ఆయన తలంపే మీ తలంపు. ఆయన మాట సర్వాన్ని సృజించి, ఆయన మాటకు ఏది అడ్డు రాదు, సమస్తము. యేసు ఉన్న ఇంటిలో అద్భుతాలు. నీలో యేసు ఉండాలి, నీ గృహంలో యేసు ఉండాలి, నీ పిల్లల్లో యేసు ఉండాలి. అద్భుతాలు అద్భుతాలు యేసు నామములో జరుగునుగా. ఇది వాక్యము అనుభవించండి, ధ్యానించండి. చివరి మాట చదవమ్మా, ముగిస్తాను. తక్షణమే లేచి పరిగెత్తుకుని నడిచిపోయాను కనుక విభ్రాంతి నుండి ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు. ఆమేన్. దేవునున్న ఇంటిలో మహిమ ఉంటుంది. దేవునున్న ఇంట్లో ఏముంటుంది? మహిమ ఉంటుంది. ఆయన వెలుగు ఉంటుంది, ఆయన ప్రకాశం ఉంటుంది, ఆయన పరిశుద్ధమైన అగ్ని ఉంటుంది, పరిశుద్ధమైన శక్తి ఉంటుంది. ఓ లార్డ్ నీకు వందనాలు. అలా కమరాలి.
ఆయన శక్తి ఉంటుంది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఆయన ఉన్న ఇంట్లో ఏముంటుంది? మహిమ. ఇక ఆ మహిమ చూస్తే ఎవరు ఇక దుష్టుడు కానీ ఎవరు నిత్యం ఆయన మహిమపరుస్తూ ఆయన పరలోకములో ఎలా ఉంటాడు? కెరూబులు షెరూబుల మధ్య మరి మహిమోన్నతమైన సింహాసనమే, వసింపరాని తేజస్సులో కెరూబులు షెరూబులతో నిత్యం ఆరాధిస్తూ తోస్తే స్తోత్రం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నప్పుడు, అట్లానే నీ హృదయంలో ఆయన ఉన్నప్పుడు నీకు తెలియకుండానే ఎలా ఉంటుంది ఆరాధన? ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఒక పక్కన ఆరాధన వెళ్తూ ఉంటారు. ఇది ఎప్పుడు జరిగింది? 22 సంవత్సరాలు ఆరాధన చేసి రోజుకు 2 గంటలు, సంవత్సరానికి 720 గంటలు, అలా 22 సంవత్సరాలు చెప్పి ఆరాధిస్తేనే ప్రభువారు ఆయన మహిమ ఈ దేవుడి దగ్గర పెట్టారు. ప్రైజ్లా. అందుకే అనేక కార్యాలు, ఘనమైన కార్యాలు ప్రభువారు జరిగిస్తున్నారు. ప్రైజ్లా. కాబట్టి యేసు ఉన్న ఇంటిలో ఇవన్నీ జరుగుతాయి. ఫోటో పెట్టకండి. ఫోటో పెడితే యేసు ఉండడు. యేసు నీలో ఉండాలి, ఇంటిలో కాదు అమ్మా. ఆయన ప్రప్రథముగా నీ ఇంటిలో ఉండునుగా, ఆయన మహిమ గృహంలో ఉండునుగా, ఆయన అద్భుతాలు ఈ గృహంలో జరుగునుగా, ప్రతిరోజు ఆయన శుద్ధీకరణ జరుగునుగా, ప్రతిరోజు ఇక్కడ అనేక మంది శాద తీర్చుకునుగాక. ప్రైజ్లా. ఆయన వాక్యము నిత్యము ఇక్కడ ఉండునుగాక, ఆయన ప్రార్థన బలిపీఠం ఇక్కడ ఉండునుగాక, నిత్యమైన ప్రార్థన ధూపము, నిత్యమైన పరలోకపు సన్నిధికి ఈ కుటుంబం ద్వారా ఆయన దీనిని ఆగ్రహించునుగాక. ఆమె దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగా. మోకరిస్తాం. ముగ్గురం ప్రార్థన చేద్దాం. ఇద్దరు గట్టిగా ప్రార్థన చేయాలి. మూడోవాడిగా నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చెప్పరా నీకేమేమి నీడ్స్ కావాలో 2 రోజులు అడగలేదు. నీ ప్రార్థన నీడ్స్ నువ్వేం కావాలో చెప్పు. నీకు జాబ్, గవర్నమెంట్ జాబ్,